ఈ రోజు చక్కనటువంటి జానపద కళారూపము బుర్రకథకి అవకాశం ఇచ్చారు పెద్దలు. అంటే మనం బుర్రకథ చెప్పడానికి వచ్చామన్నమాట. అవునవునండి. ముందుగా మనకి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్ద కమిటీ వారందరికీ కూడా కమిటీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇక్కడ వందల చందన మందాలు అందజేసుకుంటూ మనం బుర్రకథ చెబుదామని వచ్చాము. అంటే మనం బుర్రకథ చెప్పడానికి వచ్చాము. వెనక్కుండాలి. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? చక్కగా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మహిళా మద్దలు, యువకులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఒక కార్యక్రమంలో పాల్గొంటూ మన బుర్రకథ విందామని వచ్చారు. మన బుర్రకథ విందామని వచ్చారా? మన బుర్రకథలో తేడా పాడా ఉంటే పట్టుకొని తన్నడానికి ఎవరు రాలేదు, తన్నడాని కథ విందామని వచ్చారు. అవునండి. అందరూ వినాలి, అందరూ తినాలి. నేను వినాలి అంటున్నాను, నేను తినాలి అంటున్నాను. విన్నవారికి విజ్ఞానం వస్తుంది, విన్నవారికి బలం వస్తుంది. విని 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 తెలుసుకున్న మానవుడు స్వర్గానికి చేరుతాడు. బాగా తిని 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 బలిసిన మానవుడు పెద్ద ఆసుపత్రి పాలవుతాడు. ముందని మొత్తం తినకూడదు, కొంచెం కొంచెంగా తినాలి. కంచాలు కంచాలు తినకూడదా? అలా కాదు, వినాలి అంటున్నాను. వినాలి అంటే ఏం వినాలండి? సినిమా రికార్డులు వినాలి. సౌండ్ పెంచండి. వినాలి అంటే సినిమా రికార్డులు వినాలా? అవును. ఎందుకని? సినిమా డాన్సులు చూడాలి. ఎందుకని? కాలం ఈ రోజుల్లో కుర్రోళ్ళకి కావాలి బ్రేకు, కుర్రవాళ్ళకి కావాలి బ్రేకు. పండు విన్నరా? చెండు మహేష్ బాబా నీకుంది తర్వాత మామిడి పండు. కాలం మారిపోయింది. ఈ రోజుల్లో కుర్రోళ్ళకి కావాలి బ్రేకు, కుర్రవాళ్ళకి కావాలి బ్రేకు. అది చూసిన అమ్మాయిలకి షేకు షేకు, ఇది చూసిన ముసలి వాళ్ళకి డోకు. కాలం మారిపోయింది, రోజులు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి, ప్రభావాలు మారిపోయాయి, అన్ని మారిపోయాయి. అప్పుడున్న రోజుల్లో ఇప్పుడు లేవు. కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి ఇప్పుడున్న రోజుల్లో సినిమా రికార్డులు, సినిమా డాన్స్ చూడాలి. నువ్వు పాడతావా? నువ్వు వింటావా? బాబు అల్లరి చేయకండి, నిశ్శబ్దంగా ఉండాలి. సినిమా పాటలు పాడతాడంట, వింటారా? వింటారా? అందరూ వింటాం. అందరూ వినాలి. బుద్ధి వెనకరండి. అందరూ వింటాం. ఏదో ఒక పాట పాడండి బాబు. మీకోసం పాడుతున్నాను, అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అబ్బా చాలా బాగుంది రోయ్. చాలా బాగుంది, ఇంకా బాగుంటది. ఎంత బాగుందో. పుట్టి పుట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారే, ఒక గడితే నేను కొరకర కొరకరమంటారే. అంటావా మామ సినిమా పాట పాడతానని నువ్వు తీసిన రాగం ఏంటి, పాడిన పాట ఏమిటి? రాగం ఏంటో నీకు అనవసరం. పాట వచ్చిందా లేదా, కుర్రోళ్ళకి ఊపి వచ్చిందా లేదా? పాట అంటే ఎలా ఉండాలండి? విజ్ఞానదాయకమైనటువంటి పాటలా ఉండాలి. అటువంటి పాట అయితే నాకు వచ్చండి. ఎందుకంటే హాస్యం లేకపోతే పిల్లలు కూర్చోరు, పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు ఉండరు, పెద్దవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం పాతకాలంలో ఉండరు. అదే చెప్పాలి, ఇదే చెప్పాలి. అది ఉండాలి, ఇది భక్తి ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి రక్తి ఉన్నప్పుడే అందరూ ఉంటారు. అది అందంగా ఉంటుంది. నాకు అర్థమైంది మీరు చెప్పేది. అంటే అందరికీ నచ్చాలి, అందరూ నచ్చాలి, అందరూ రావాలి. ఇక్కడికి రావాలంటే నాకు ఒక్క పాట వచ్చాము. పాట వచ్చా? మంచి పాట. ఇది పాడేసే. మీరు కంగారు పడకండి బాబాయ్ గారు, మీకోసం నేను అమ్మవారి పాటలు 2-3 పాడతాను. మీరు కంగారు పడకండి, అమ్మవారి మీద పాడతాను నేను.
మీరే కంగారు. ముందు కుర్రాళ్ళకి పిల్లలకి ఆనందం కావాలి, కూర్చోవాలి. వాళ్ళు కూర్చోవాలి. ఏదో పాట పాడేసేది. నేను గ్రామర బండి నాతో వచ్చేసింది, సింగదరా 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 సింగదరా. అందరూ రావాలన్నావు, అందరూ వచ్చాలన్నావు. వచ్చేస్తున్నా. మరి సింగధర అంటేనే అందరూ వచ్చేస్తారు. ఛ, అటువంటి పాటలు కాదు, విజ్ఞానదాయకుడు పాటలు కావాలి. పాటలు అంటే ఎలా ఉండాలి? వినరో భాగ్యం విష్ణు గాథ. ఇలా పాడితే జనం ఉంటారా? ఉంటాయి. వెళ్ళిపోతారు. అలా పాడకూడదు. పాటలో విజ్ఞానం ఉండాలి. ఎలా ఉండాలి పాట అంటే? ఆలయాల వెలసిన ఆ దేవుడి రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాల వెలసిన ఆ దేవుడి రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని ఇలా పాటల్లో విజ్ఞానదాయకమైన పాటలు వింటే అమ్మా, ఆ, ఈ రోజు విజ్ఞానం అంటే ఎవరు సినిమా చూడట్లేదు, ఆ, నీతులు అంటే ఎవరు చూడట్లేదు, బూతులు అంటే సినిమా చూస్తున్నారు. నీతి ఉన్న సినిమా 10 రోజులు కూడా ఆడట్లేదు. అదేదో ఉన్న సినిమా బూతులు ఉండే సినిమా 100 రోజులు ఆడేస్తాం. అలా కాదు. అలా అయిపోయింది ప్రపంచం. ప్రోత్సాహం కూడా అలాగే ఉంటుంది. అలా కాదు, ఆ. విజ్ఞానదాయక విషయాలు వినాలి. అందుకని భగవంతుడి మానవుడికి ఆ. ఈయన ఎన్ని చేతులు ఎందుకు ఇచ్చారండి? పక్కడి జబ్బులో బస్సు కొట్టేయమని, ఎదుటి గుంపు పెట్టేయమని. ఓయ్, అలా కాదు. ఆ. చేతులు ఉన్నందుకు ఆ. ఆ యొక్క అమ్మవారికి, మన కనక ముత్యాలమ్మ తల్లి అమ్మ తల్లికి నమస్కరించమని మనసారా వాచారా అమ్మవారి దగ్గర కూర్చొని ఆ.